హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న కాన్వర్జేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ కాన్వర్జేషన్ ఏంటంటే ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద, ఒక రైల్వే స్టేషన్లో ఉండేటటువంటి ప్లాట్ఫామ్ మీద ఇద్దరు ప్యాసింజర్స్ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అనమాట. సో ఈ ప్యాసింజర్స్ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, దానిని మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కాన్వర్జేషన్ అండి. విత్ ఇన్ 10 minutes ఐ విల్ ట్రై టు ఫినిష్ ద కాన్వర్జేషన్. కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇక కాన్వర్జేషన్ ఏంటంటే ఎట్ ద ప్లాట్ఫామ్ ప్యాసింజర్, ఒక ప్యాసింజర్ అంటున్నారు టు అనదర్ అంటే మరో ప్యాసింజర్తో అంటున్నారు అనమాట. ఏమని? వాట్ ఈజ్ ద టైం ప్లీజ్, సమయం ఎంత అని అడిగారు అనమాట. అప్పుడు సెకండ్ ప్యాసింజర్, ఆ రెండో ప్యాసింజర్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు 7:45. అప్పుడు ఈ మొదటి ప్యాసింజర్ అంటున్నారు 15 minutes left అంటే 15 minutes left అంటే ఇంకా 15 నిమిషాలు ఉంది. అంటే వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ రావడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది అని అర్థమండి. సో ఇంగ్లీష్ ఎప్పుడు కూడా మనము ఫుల్ సెంటెన్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంటెక్స్ట్ని బట్టి అర్థమవుతుంది. ఇలా షార్ట్గా మాట్లాడాలి, అప్పుడు న్యాచురల్గా ఉంటుందన్నమాట. అంటే దెర్ ఈస్ 15 minutes left ఫర్ అవర్ ట్రైన్ టు అరైవ్ అని పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో 15 minutes left. ఈజ్ ద ట్రైన్ ఆన్ టైం అంటే ఆ ట్రైను సరైన సమయానికి అంటే రైట్ టైంకి వస్తుందా అని అడుగుతున్నట్టు అనమాట. ఈజ్ ద ట్రైన్ ఆన్ టైం అంటే సమయానికి వస్తుందా అని అడుగుతున్నారు. అప్పుడు సెకండ్ ప్యాసింజర్ అంటున్నారు ఐ థింక్ సో నేను వస్తుందనే అనుకుంటున్నాను. ఐ థింక్ సో అంటే నేను అలా అనుకుంటున్నాను, ఎలా వస్తుందని అనుకుంటున్నాను. దే హ్యావెంట్ అనౌన్స్డ్ ఎనీ డిలే అంటే ఆలస్యము. ఓకే, అంటే వాళ్ళు ఆలస్యం అంటే డిలే ఏమీ అనౌన్స్ చేయలేదంటే అది రైట్ టైంకే వస్తున్నట్టు కదా, కాబట్టి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అని సెకండ్ ప్యాసింజర్ అన్నారనమాట. అప్పుడు ఈ ఫస్ట్ ప్యాసింజర్ చూడండి, వాట్ టైం డజ్ ఇట్ రీచ్ హౌరా అంటే ఇది హౌరాకి ఏ సమయానికి చేరుకుంటుంది. ఓకే, ఈ ట్రైను హౌరాకి ఏ సమయానికి చేరుకుంటుంది. చూసారా, ఈ క్వశ్చన్ మనం రైల్వే జర్నీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాట్ టైం డజ్ ఇట్ రీచ్ హౌరా, ఏ సమయానికి చేరుకుంటుంది. ఇక్కడ డజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఎట్టి కానీ ఉన్నప్పుడు డజ్ యూస్ చేయాలండి. ఓకే, అప్పుడు సెకండ్ ప్యాసింజర్ అంటున్నారు ఎట్ 6:30 ద నెక్స్ట్ మార్నింగ్ అంటే తర్వాతి రోజు మార్నింగ్ 6:30కి వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ టైం అంటే అది ఇక్కడికి సమయానికి వచ్చినట్లయితే, ఇఫ్ అంటే అయితే అని అర్థం అనమాట. అది ఇక్కడికి సమయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ డే 6:30కి హౌరాకి చేరుకుంటుంది. లాస్ట్ టైం ఇట్ వాజ్ 6 hours లేట్, కానీ లాస్ట్ టైం అంటే ఇంతకు ముందు సారి ఇట్ వాజ్ 6 hours లేట్, అది 6 గంటలు లేట్ అయ్యింది అని చెప్పాడనమాట. సో ఇక్కడ చూడండి WAS వజ్ అన్నారు. వజ్ అంటే పాస్ట్ గురించి చెప్తున్నాడు. అంటే లాస్ట్ టైం అంటే పోయినసారి అంటే గతం, కాబట్టి గతంలో వజ్ అని వచ్చిందనమాట. సో ప్రజెంట్లో మాట్లాడేటప్పుడు ఏమంటాం, ఈజ్ అంటాం. ఇక్కడ చూడండి ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ టైం, ఈజ్ అంటే ప్రజెంట్లో, కాబట్టి ఈ వజ్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ టైం అంటే ఇంతకు ముందు పోయినసారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వజ్ వచ్చింది. లాస్ట్ టైం ఇట్ వాజ్ 6 hours లేట్, పోయినసారి 6 గంటలు లేట్ అయ్యింది అన్నాడు. అప్పుడు ఫస్ట్ ప్యాసింజర్ అంటున్నారు ఎస్ యూ కెన్ నెవర్ బి ష్యూర్ అంటే ఖచ్చితము. ఓకే, ఎస్ అవునండి, మనం ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేము అని దీని అర్థం అనమాట. ఓకే, యూ కెన్ నెవర్ బి, ఇక్కడ యూ అంటే మీరు అని కాదండి, ఇది ఒక జనరల్ వర్డ్ అనమాట. యూ అంటే మనము అని అర్థం చేసుకోవాలి. మనము ఖచ్చితంగా చెప్పలేము అంటే ఈ ట్రైన్స్ రైట్ టైంకి వస్తాయా లేట్ అవుతాయా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అని ఈ మొదటి ప్యాసింజర్ అన్నారు. అప్పుడు సెకండ్ ప్యాసింజర్ అంటున్నారు కుడ్ యూ ప్లీజ్ కీప్ an eye on my luggage.
ఓకే, అంటే నా లగేజ్ మీద ఒక కన్నేసి ఉంచుతారా, అంటే నా లగేజ్ని చూస్తూ ఉంటారా అని అడిగాడు అనమాట. చూడండి, ఎప్పుడు కూడా ఒక అన్నోన్ పర్సన్స్ లేదా పరిచయం లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ కుడ్ యూ ప్లీజ్ అంటే మర్యాదపూర్వకంగా అడుగుతున్నట్టు అనమాట. అదే మనకు బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, మన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అయితే కెన్ యూ ప్లీజ్ అనవచ్చు సింపుల్గా. ఇది పరిచయం లేని వ్యక్తులు కాబట్టి మర్యాదపూర్వకంగా కుడ్ యూ ప్లీజ్ అని వాడతాము స్పోకెన్ ఇంగ్లీష్లో. సో కుడ్ యూ ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్ అంటే నా లగేజ్ కొంచెం చూస్తూ ఉంటారా. ఐ విల్ సూన్ బీ బ్యాక్ విత్ ఏ మ్యాగజైన్ టు పాస్ టైమ్ ఇన్ ద జర్నీ. ఐ విల్ సూన్ బీ బ్యాక్, సూన్ అంటే తొందరగానే, ఐ విల్ సూన్ బీ బ్యాక్ అంటే నేను తొందరగానే త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. విత్ ఏ మ్యాగజైన్, ఒక మ్యాగజైన్ తీసుకుని, మ్యాగజైన్ అంటే బుక్ అనమాట, ఒక బుక్ తీసుకుని వస్తాను. ఎందుకు ఆ బుక్ అంటే టు పాస్ టైమ్ ఇన్ ద జర్నీ అంటే ప్రయాణంలో సమయం స్పెండ్ చేయడానికి అంటే టైం పాస్ చేయడానికి ఒక బుక్ కొనుక్కుని వెంటనే వచ్చేస్తాను, కొంచెం నా లగేజ్ చూస్తూ ఉంటారా అన్నాడు సెకండ్ ప్యాసింజర్. అప్పుడు ఫస్ట్ ప్యాసింజర్ ఏమన్నాడు, ఎస్ నో ప్రాబ్లం, ఓకే పర్వాలేదండి అన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కాన్వర్జేషన్ అనమాట బిట్వీన్ టూ ప్యాసింజర్స్ ఆన్ ది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.